సేవా కార్యక్రమాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వండి. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన జిన్నారంలో బీజేపీ పార్టీ నిర్వహించిన సేవా పక్షం కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయాలంటూ ఎంపీ రఘునందన్ అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వచ్ఛ భారత్లో పాల్గొనడం, చెట్లు నాటడం, రక్తదానాలు చేయడం, నిరుపేదలకు, రోగులకు, ప్రభుత్వం, పాఠశాల విద్యార్థులకు మీకు చేతనైన సాయం చేయండి, స్వదేశీ వస్తువులనే వాడండి అంటూ అందరికీ తెలియపరచండి. బీజేపీ కార్యకర్తలు అందరూ ఇలా అనేక రకాలుగా మీరు చేసిన సేవా కార్యక్రమాలని నరేంద్ర మోడీకి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వండి అంటూ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జపాన్ అట్లే ఉంది. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలు తప్ప ప్రపంచంలో బాగా ఎదిగిన దేశాలు కూడా 11 ఏళ్లకోలే ఒక్క ప్రధానమంత్రి ఉన్నటువంటి దేశం ఒక్క దేశం కూడా లేదు. ప్రపంచంలో ఉన్న 193 దేశాల్లో ఒకటే ఒక నాయకుడు నరేంద్ర మోడీ. 11 ఏళ్ల నుంచి 140 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని గెలిచి నేనున్న నాయకుడిని, నేను నడిపిస్తున్న దేశాన్ని నడిపిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. అంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తే ఎట్లుండాలి? మీరంతా పులిలాగా వస్తాడు నరేంద్ర మోడీ. అంతే మిమ్మల్ని నడుమంటే నడవరాదు, కూర్చోమంటే కూర్చోరాదు, సకల ముగ్గులో పెట్టమంటే సకల ముగ్గులో పెట్టరాదు, యోగా చేయమంటే ఒక ఫోటో దిగడానికి కష్టమైతుంది. అంతేనా? ఎంతురా రోజు యోగా? 75 ఏళ్ళుగా ఆయన నడితే ముసలాయనే చుట్టూ గన్మేలు ఎంతుంటారో, ఎంత గట్టిగా ఉంటారో ఆయన కూడా అంతే గట్టిగా కనబడుతుంది. అవునా? మరి మనం ఎట్లుంటాం? ఒక ఆయన నడితే చెరువు కట్ట ఖరాబ్ అవుతుంది, నడవనే నడవడు. ఇట్లా తయారైపోతుంది మనుషులంతా. మోడీ గారి నాయకత్వంలో మనం ఆయన నమ్మి ఆయన ధరించిన కండువా మనం ధరించిపోతున్నామంటే, అరే జిన్నారంలో బీజేపీ వెళ్తుంటే ఒక్కొక్కరికి ఇట్లా ఉండాలి. అసలు ఏది కనబడుతుంది లేదంటే నాదంటోడు గెలిచిన తర్వాత కూడా మీరు కింద పెద్ద ఉంటే ఎలా ఉన్నాయి? ఇంకా అరే మోడీ అంటే ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీ పోతూ నేనే దగ్గరనే ఉన్నాయి కదా. నన్ను చూసాక మీరు గట్టిగా అందరు నాకంటే గట్టి ఉన్నలే ఉన్నారు. అన్ని రకాలుగా గట్టిగా ఉన్నారు. కానీ ఎందుకో రాజకీయంగా గట్టిగా అయితే లేదు, చల్లగానే ఉంటుంది, పెరుగు అయితే లేదు. దాన్ని పెరుగు చేసి మంచి గట్టి చేయగలుగుతారు. సో అట్లాంటి గొప్ప నాయకుడికి సెప్టెంబర్ 17వ తారీఖు వస్తే 75 సంవత్సరాలు వస్తుంది. అవునా? ఏం చేయమని అడుగుతున్నారు మోడీ గారు? నా బర్త్డే కేక్ కట్ చేయమని అడుగుతున్నాడు. ప్రతాప్ రెడ్డి వీడియో బర్త్డే చేయమంటే ఈ ఫంక్షన్లో కేక్ పెట్టి ఆడ రౌండ్ టేబుల్ వెళ్తాడు, వీడు దావతులు పెడతాడు, సెట్ట కిందనే ఉంటాడు, రౌండ్ టేబుల్ కిందన్నాడు, రౌండ్ టేబుల్ కిందనే దావతులు నడుపుతాడు. అవునా? మరి మోడీ గారు ఆయన కోసం ఏం చేయమని అడుగుతారు? మనం పెట్టిన కార్యక్రమం పేరే సేవా పక్షం అని చెప్పి, సేవ చేయమని చెప్పి, సేవ్ చేయమని చెప్పాలి. మీరంతా సేవ్ చేసే కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. సేవకి మధ్యలో ఒకటే అక్షరం తేడా. ఏంటి సార్? ఏం తేడా ఉంటుంది? సూర్యోదయం కంటే ముందు వచ్చి సూర్యాస్తమయం వరకు లైన్లో నిలబడ్డ రైతులకు అందని యూరియా టోకెన్లు ఇచ్చి 2 రోజులు గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదంటూ పరిగిలో రైతులు ఆందోళన నిర్వహించారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే నష్టపోతామంటూ లబోదిబోమంటున్న రైతుల ఆందోళనలు చేపట్టకుండా సెంటర్ల వద్ద పోలీసుల ముందస్తు బందోబస్తు, యూరియా ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారులను వేడుకుంటున్న కర్షకులు. వస్తలేదు, ఎంత లైన్ ఉండవా? 4 రాత్రి నుంచి వస్తలేదు కూడా. ఎవరు మీది? పరిగి. ఎన్ని ఎకరాలు వేసినాం? 10 ఎకరాలు వేసాము. ఎక్కువ సంచి కూడా ఇస్తాను 2 తిరగబట్టి. ఎన్ని రోజులు నువ్వు యూరియా కోసం? నిన్న నుంచి తిరుగుతున్నాం. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? రోజు వస్తా అనుకుంటా ఉన్నారు. లైన్ కడుతున్నాము, దొరకలేదు. అక్కడనే పోతున్నది. 4 రాత్రి నుంచి టోకెన్లు ఇచ్చారంట కదా? టోకెన్ లేదా? ఇది 100 వస్తా ఎటువంటి ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుంది ప్రధానంగా? యూరియా ఇష్టం లేదు కదా. శ్రీశైలం అంటారు. పత్తి చేనులకు అవసరం ఉన్న యూరియా ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. ఉరపైతున్నా చేస్తున్నాం. పత్తి చేనులు ఇంతవరకు లేవలేవు. అవి యూరియా వేస్తేనే లేస్తున్నాం. ఉరపైతే ఊరి చేస్తే లేస్తాయి పత్తి చేనులు.
ఉరుపతిలో నిన్న మనం వర్షాలు పడ్డాయి. 5 రోజులు వర్షాలు లేవు. యూరియా ముఖ్యంగా అవసరము. దాంతోపాటు పొటాష్ కూడా అవసరము. పొటాష్ అయితే ఇస్తున్నారు కాబట్టి యూరియా లేదు. యూరియాకు లైన్ల దినాల తరబడి లైన్లో నిలబడి వేస్ట్ పోతున్నాం. 11-12 ఏళ్ళ అయినాక నిలబడిపోతున్నాం. ఆకలి అయితేనే ఇంటికి అడుగుతున్నా ఇష్టమో అలా కమ్ముకుంటున్నారు. అవతల మాకు అసలైన రైతులకు యూరియా దొరుకుతలేదు. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? నేను 4 ఎకరాలు వేసిన. ఎంత అవసరం నీకు యూరియా? నాకు యూరియా అంటే ఇప్పుడు 10 ఎకరాకు 2 సంచులు అయినా కూడా 10 సంచులు బేక్ 8 సంచులు బేక్ నాకు ఖచ్చితంగా. కంది ఉన్నది, తర్వాత ఒరిష ఉన్నది. ఏమంటారు అధికారులని? ఏమంటారు? ఇస్తామంటారు, వచ్చినాక ఇస్తామంటారు, ఇంకేమంటారు? బంజారా హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిసెస్ బెల్లెజా తెలంగాణ ఫస్ట్ రన్నరప్ డాక్టర్ పి నిఖిలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుదీరిన చేనేతకారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకతను తెలుసుకుంటూ కలియతిరిగారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్, వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ పి నిఖిలారెడ్డి అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాలని కోరారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతిపని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. I'm Dr. Nikhila Reddy. I'm a gynecologist working at Yashoda Hospital. So recentగా నేను బ్యూటీ పేజెంట్లో పార్టిసిపేట్ చేశాను. ఈరోజు నేను జాతీయ చేనేత హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాల్లో. ఈరోజే స్టార్ట్ అయింది, 16th వరకు జరుగుతుంది. ఆ కలెక్షన్ చూద్దామని వచ్చాను. దే హ్యావ్ అ ఫ్యాబ్యులస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ. ఆ క్రాఫ్ట్మన్షిప్కి, ఆ డిజైనర్ ఒక హార్డ్ వర్క్కి ఐ హ్యావ్ టు అప్రిషియేట్. దే ఆర్ వెరీ నెగోషియబుల్ అండ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. డే టు డే యాక్సెప్టింగ్ ఉన్నాయి ఈ క్లోత్స్, బికాస్ ఫర్ వర్కింగ్ ఉమెనే కానీ, హౌస్ వైఫ్కే కానీ, ఈవెన్ ఫర్ ద పార్టీస్ ఆల్సో దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ వెరీ లెస్ రేంజ్ టు వాట్ ఎవర్ ప్రైస్ యూ ఎక్స్పెక్ట్. సో నాకు తెలిసి నాతో పాటు మీరందరూ కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేసి మీ పాకెట్స్ని ఎంప్టీ చేయాలి అని కోరుకుంటున్నాను. బెలెజా బ్యూటీ పేజెంట్ రీసెంట్గా కండక్ట్ చేశారు లాస్ట్ వీక్. సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ కారణం ఇస్ మై ఫ్యామిలీ. దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ, ఎందుకంటే నేను ఎప్పుడు అవుట్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఐ హ్యావ్ నెవర్ కమ్ అవుట్. సో ఇది ఒక ఛాన్స్, ఐ ఫెల్ట్ లైక్ దట్ అండ్ ఐ వెంట్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ దట్. సుధా గారు హ్యాడ్ ఎంకరేజ్డ్ మీ ఎ లాట్, who was Mrs. Belza, and I liked it very much. I want to participate more of such competitions like that. So I think you will encourage me for that. సతీష్ కుమార్ అండి, నేషనల్ సిల్క్ కోఆర్డినేటర్. దీనికి ఆర్గనైజర్ వచ్చి జయేష్ కుమార్ గుప్తా, సెక్రటరీ ఆయన. మేము గత 25 ఏళ్ళుగా ఎగ్జిబిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా జరిపిస్తున్నాము. ఇప్పుడు మన హైదరాబాద్ కళింగ కల్చరల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో జగన్నాథ్ టెంపుల్ నియర్ బై. ఇప్పుడు దసరా, దీపావళి వస్తున్నది కాబట్టి అందరి వ్యూవర్స్ని ఇక్కడ వన్ రూఫ్ కింద తీసుకొచ్చి ఒక సెటప్ చేశాము. ఇది ఒక సొసైటీ అండి, నాన్ ప్రాఫిటబుల్, డైరెక్ట్ వీవర్ టు పార్టీ. ఇది ఎవ్వరు మీడియేటర్ లేదు. ఇది అందరి దగ్గర ఖర్చులు తీస్తాము కానీ వ్యాపారాన్ని బట్టి. అందువల్ల హైదరాబాద్ నివాసులకి ముఖ్యంగా తెలిపించేది ఇది. ఇప్పుడు ఏమనంటే ప్రతి స్టేట్లో, ఇప్పుడు మన తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారీ, తమిళనాడు ఎత్తుకుంటే కాంజీవరం, కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, అట్లా ప్రతి స్టేట్. అంటే ఇప్పుడు ఇతను చందేరి నుంచి వచ్చినాడు ఎంపీ. ఫస్ట్ అంగడి వచ్చేసి కలకత్తా, వెనకాల బెనారస్, ఈ పక్క బెనారస్. ప్రతి స్టేట్ నుంచి అంటే యూపీ, ఎంపీ, గుజరాత్, పటోలా, ప్రతి శారీస్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ ప్రతి ఒక్కటి మనం పండక్కి, దసరా దీనికి రెండింటికి అవైలబుల్గా ఇక్కడ ఒకే రూఫ్ కింద కాటన్ అండ్ సిల్క్ డైరెక్ట్ హ్యాండ్ వీవింగ్లో తెచ్చి ఒక ప్రదర్శనగా చేస్తున్నాం. హైదరాబాద్ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మాకు వీవర్స్కి సపోర్ట్ చేస్తున్నా. మేము ఒక సొసైటీగా ఫామ్ అయ్యి నాన్ ప్రాఫిటబుల్గా చేస్తాం. అందువల్ల హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి పర్చేస్ చేసి మనం జయప్రదం చేసి పంపించేందుకు కోరుతున్నాను. టప్పచెప్పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కార్వాన్లో ఉన్న తన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న వృద్ధురాలు అనిల ఈరోజు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు ఆమెపై దాడి చేయడానికి యత్నించారు అని ఆమె తెలిపారు.
అనిల ఆర్తనాదాలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ ఘటనలో అనిల తరపు న్యాయవాది వేణుగౌడ్పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో టప్పా చబుత్రా పోలీసులు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి విచారణ ప్రారంభించారు. స్థల వివాదం నేపథ్యాన్ని, నిజానిజాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులు ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. हमारा जमीन देखने को हम लोग इधर आए सो है, कारवान में एंसेस्ट्रल प्रॉपर्टी है, तो मेरे को कोर्ट से 1/5 शेयर मिले सो है। तो मेरे को बाहर से मालूम पड़ा कि ऐसा ऐसा कोई लोग कब्जा कर ले रहे, उसमें सब गलत कामा हो रहे बोले, तो मैं देखने को आया आज। और मेरे साथ मेरे दो, एक रविकांत को और हमारे उनको बोल के वेणु को बुलाए, तो वो लोग भी मेरे को हेल्प करने को आए। ऐसा हमारी जमीन हम संभालेंगे ना। कल के दिन सुप्रीम कोर्ट से मेरे को ऑर्डर मिल गया और ये लोग कब्जे से नहीं हटे तो मेरे को प्रॉब्लम होता ना, तो इसलिए मैं देखने को आए। कौन है कब्जा पे? कौन है वो नहीं बोल सकते, कौन कौन है नहीं मालूम मेरे को, बरोबर नहीं बोल सकते उतना बहुत डिटेल में, क्योंकि वो लोगों से मैं बात नहीं कर सकते ना। सबका साथ जेसीबी ऊँटा सब लगा लिए सो है, वो लोगों से बात करने के जैसा है नहीं। वो लोग मारपीट कर रहे उधर बैठ के। आपके ऊपर अटैक हुआ क्या? हाँ, ढकलने को आए तो मैं तो बोले, फिर रविकांत बोले ये लोगों को मारे, तो रविकांत बोले तुम निकल जाओ अम्मा, तुम्हारे को भी मारते हैं लोग। तो मैं इनको बोले चलो अपन गाड़ी में लेके निकल जाएंगे। तुम तो कोई लेना देना नहीं था, हम तो खाली हमारी जमीन पे आए तो उन लोग क्या करे मालूम है सब। अब उन लोग हम बिगड़ दिए कि हमारे साथ के जो लोग थे ना, उसको मारम पीटी शुरू कर दिए उन लोग। हाँ, उसके ऊपर अब इनको इसके जो ओनर है उसको धक्का मार रहे, और उसमें उसका नाम है अपना बलबीर रणवीर बोल के है। और रणवीर मेरे को फोन दे के बोलता तुम बलबीर सिंह से बात कर लो, तुम्हारा हो जाता। क्या होता मेरी जमीन पे इन्हें बोल रही, मैं जमीन पे आई, मेरी जमीन मैं देखूंगी, मेरे को देखने क्यों नहीं दे रहे आप? नहीं हो सकता ये जमीन, तुमको कैसा होता बोल के बोले। उन्होंने बोले कोर्ट से है, मेरे को दिए है ना 1/5 शेयर है, मैं को पार्टनर हूँ, तो मेरे को रहने दो। नहीं आप निकलो यहाँ से बोल के गाड़ी में से बिठा के गाड़ी भी बाहर कर दी हमारी। आपके डॉक्यूमेंट साथ में लाए? हाँ, डॉक्यूमेंट है साथ है, पूरे डॉक्यूमेंट के पास है। ప్రమోషన్లలో రిజర్వేషన్ పెట్టాలని జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంఘం నాయకులతో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రమోషన్లో రిజర్వేషన్ పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉంది. దానివల్ల ఉద్యోగ ప్రమోషన్లలో బీసీల కంటే ముందుంటున్నారు. బీసీ ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం రాజ్యాంగాన్ని కూడా సవరించాలి అన్నారు. గతంలో నాచప్పన్ కమిషన్, మండల్ కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్లు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. దీనిపైన రివ్యూ చేసి ప్రమోషన్లలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రతి చోట అన్యాయం జరుగుతుంది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్నాం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్లు ఉండి వాళ్ళు 4-5 స్టెప్పులు జంప్ అవుతున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ ఉద్యోగుల శాతం చాలా తక్కువ ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే బీసీ ఉద్యోగుల ఉన్నత స్థాయి ఉద్యోగాలలో బీసీ రావాలంటే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితేనే సాధ్యం. అందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. గతంలో నాచప్పన్ కమిషన్, మండల్ కమిషన్, అనేక కమిషన్లు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్ ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీని మీద రివ్యూ చేసి వెంటనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తుంది.
బీసీలకు అందరికీ న్యాయం చేయమని మరొకసారి మనవి చేస్తున్నాను. ఏదైతే ఉందో కండిషనల్ బేసిస్లు ఇస్తాము, రోస్టర్ పాయింట్ SC/ST రోస్టర్ పాయింట్ కండిషనల్ బేసిస్ తీసుకొని ఇస్తా అంటే మేము చాలా అన్యాయం అయిపోతాం సార్. ఎందుకంటే మేము చాలా కోల్పోతాము. మా పైన ఒక్కొక్కరు 5 మంది వస్తున్నారు కాబట్టి మేము చాలా కోల్పోతాం. మా లిస్టులో కొంతమంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది సార్. అట్లా అన్నయ్య కృష్ణయ్య అన్నయ్య అన్నట్టుగా బీసీలకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఆ చట్టం కూడా తేవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి యూనివర్సిటీలో జరుగుతున్నది ఏంటంటే రోస్టర్లో కండిషనల్ బేసిస్ ఇద్దామని అంటున్నారు. అది వద్దని నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే ఆ కండిషనల్ బేసిస్ ఏదైతే ఇస్తారో మెరిట్ లిస్ట్ ప్రకారం ఏదైతే మాకు 2020లో ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఉందో దాని ప్రకారం కండిషనల్ బేసిస్గా నేను ప్రమోషన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాను. వీసీ గారికి కూడా మనవి చేస్తున్నాను. మా తరఫు నుంచి కృష్ణయ్య అన్నని నేను బతిమలాడేది ఏంటంటే బీసీలకు న్యాయం చేయాలి, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. బీసీ విద్యార్థులు బీసీ ఉద్యోగులు సంఘం ప్రతినిధులు ఆర్ కృష్ణ గారిని కలవడం జరిగింది. వారికి ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందన్న విషయం మీద ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఉద్యోగులకు వారికన్నా తక్కువ పరిధిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ రోస్టర్ మెరిట్ పద్ధతిలో కాకుండా రోస్టర్ పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వడం వల్ల చాలామంది బీసీ ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చూస్తే బీసీలకు ఉద్యోగ అవకాశాల్లో కాదు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మేము గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రత్యక్ష ఉదాహరణ ఇది. రోస్టర్ మెరిట్ పద్ధతి కాకుండా రోస్టర్ పద్ధతిలో ప్రమోషన్లు కల్పించడం ద్వారా సీనియర్ ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో బీసీ ఉద్యోగులు నష్టపోయే ఇలాంటి ప్రయత్నాలను కూడా మేము అడ్డుకుంటాం. ఈ సందర్భంగా వీసీ గారు కూడా తెలియజేయడం జరిగింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద పోటెత్తింది. భారీగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండను తలపిస్తుంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో వెంటనే అప్రమత్తమైన జలమండలి అధికారులు 4 గేట్లు 4 ఫీట్ ఎత్తి వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నీటి మట్టం కూడా పెరగడంతో 6 గేట్స్ 4 ఫీట్ ఎత్తి వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో వరద నీరు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పై నుండి వెళ్తుండటంతో వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహిక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.